పార్వతీదేవి శివుణ్ణి మింగేసింది అని మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది. దాంతో ఆమె శివుడి దగ్గరకు వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెబుతుంది. కాని పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతీదేవి మాటలను పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమై ఉండిపోతాడు. క్షణక్షణానికి పార్వతీదేవికి ఆకలి మరింత పెరుగుతూ ఉంటుంది. దానికి చేతికి దొరికిన ప్రతిదాన్ని తినడం మొదలుపెడుతుంది. అయినా కూడా పార్వతీదేవికి ఆకలి తీరదు. అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పనిని చూసి కోపంతో, దేవి, అసలు నువ్వేం చేస్తున్నావ్ అని అంటాడు. కాని పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడేనని కూడా పట్టించుకోకుండా శివుణ్ణి నోట్లో వేసుకొని మింగేస్తుంది. శివుణ్ణి మింగిన వెంటనే పార్వతీదేవికి చల్లారిపోతుంది. కాని శివుడి గొంతులో ఉన్న విషప్రభావం వల్ల పార్వతీదేవి శరీరమంతా పొగలు కక్కుతుంది. దాంతో ఆమె జన్మంతా బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోతుంది. దేవి శివుణ్ణి మింగిన కారణంగా మొదటి భర్త లేని స్థితిలో ఇకపై నువ్వు వైవిధ్యంలో ఉండే వ్యక్తిగా పిలువబడతావు అని పార్వతీదేవి పొట్టలోనుంచి శివుడు అంటాడు.